అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. మన జాండీర్ బండిని అయితే ఈ రోజు మొదటి రోజు స్టార్ట్ చేసినాం. ఒక్కొక్క బండికి వచ్చేసి 2000, ఇందులో 2000, ఇందులో 2000, ఇందులో 2000. నిన్న మనం తయారు చేసిన కల్టివేటర్ అయితే ఇదే. 3 బండ్లు అయితే వర్క్ అయితే బయలుదేరినాయి. మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, మేము ఏ బండి తీసుకొచ్చినా కూడా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మన 3 బండ్లు వర్క్ కు స్టార్ట్ అవుతున్నాయి. మొన్న భారీ వర్షం పడడంతో ఈ రోజు అయితే వర్క్ కి అయితే వెళ్తున్నాయి. ప్రజెంట్ మన మహీంద్రా బండికి, అదే విధంగా మన జాండీర్ బండికి అయితే కల్టివేటర్లు తగిలిస్తున్నాం. మన స్వరాజ్ బండి అయితే యాస్టీజ్ గా మన డిస్క్ ప్లవ్ కి అయితే వెళ్ళబోతుంది. 2 44 HP ఏది జాండీర్ అండ్ టెక్ ప్లస్, ఈ రెండింటికి కూడా సమానంగా డీజిల్ పోసేసి ఏది మైలేజ్ వస్తుంది టెస్ట్ అయితే చేద్దాం. ఈ రోజు మొదటి రోజు 2 బండ్లు కూడా ఒక దగ్గరనే పనిచేస్తున్నాయి. 2 బండ్లు కూడా ఎటు వెళ్ళినా కూడా ఒక చోట్లనే ఉంటాయి. చూడాలి ఏ బండి ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఏ బండిలో తొందరగా డీజిల్ అయిపోతుంది కూడా ఈ రోజు చూద్దాం. ఈ స్వరాజ్ మన మహీంద్రా బండికి, అదే విధంగా మన జాండీర్ బండికి అయితే ఈ రోజు హోరాహోరీ పోటీ అయితే ఉండబోతుంది. మన జాండీర్ బండిని అయితే ఈ రోజు మొదటి రోజు స్టార్ట్ చేసినాం. నిన్న బంపర్ ఫిట్ చేసినాం, అదే విధంగా టాప్ కూడా మొన్న ఫిట్ చేసినాం. అంతా కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసినాం. ఈ రోజే యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇంకా డీజిల్ అయితే పోయలేదు, డీజిల్ పోయాలి. కల్టివేటర్లు అయితే మొదటిగా మనం తగిలియడం జరుగుతుంది. ఒక్కొక్క బండికి వచ్చేసి 2000, ఇందులో 2000, ఇందులో 2000, ఇందులో 2000, మొత్తం టోటల్ 6000 డీజిల్ అయితే తీసుకొచ్చినాం. అన్ని బండ్లకు సమానంగా. స్వరాజ్ అయితే పక్కన పెడదాం. ఈ రోజు హోరాహోరీ పోటీ మాత్రం మన జాండీర్ కి అండ్ మన టెక్ ప్లస్ కి అన్నిటికీ సమానం డీజిల్ పోసేసి చూద్దాం, మైలేజ్ అయితే టెస్ట్ చేద్దాం. నిన్న మనం తయారు చేసిన కల్టివేటర్ అయితే ఇదే. ఇన్ని రోజులు దీన్ని పత్తి అడ్డాకి అయితే పెట్టాము, అంటే బోదలకి మొత్తం మళ్ళీ సెట్ చేసేసి ఇక పాయింట్లు అయితే వేసేసినాం. అన్నిటికి కొత్త పాయింట్లే. దీన్ని తయారు చేయడానికి ఒక పూట పట్టింది మాకు. ఇది మనం రెండోసారి బండి తీసుకున్నప్పుడు కల్టివేటర్, మొదటిగా కల్టివేటర్ తీసుకున్న మాత్రం అది వేరు. మొదటి రోజు కల్టివేటర్ అయితే తగిలిస్తున్నాం. చూడాలి ఈ బండి వారేందో రప్పలాడిస్తుందా లేకపోతే తొందరగా డీజిల్ అయిపోతుందో చూడాలి. ఇంకా ఇదైతే మనం 2017లో తీసుకున్నాం. మన మాన్యువల్ స్టీరింగ్ తీసుకున్నాం కదా, అప్పుడు తీసుకున్న కల్టివేటర్ చూడండి, చెక్కు చెదరలే అలానే ఉంది. ఇది వచ్చేసి హెవీ చాడీల కల్టివేటరు. రాళ్ళు తగిలినా కూడా అంతకాలం బెండ్ అయితే కాలేదు. దీన్నే మన జాండీర్ బండికి అయితే తగిలిస్తున్నాం. టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లుక్ ఉందా లేదా, మంచిగా ఉందా లేదా కామెంట్ చేయండి. పాత టాపులతో పోల్చుకుంటే ఇది కొంచెం వెడల్పు ఉంటుంది, ప్లస్ మనకి ఏంటంటే స్పేసియస్ ఉంటుంది. లోపల ఎవరైనా కూర్చోవాలన్నా కూడా మంచిగా కూర్చోవచ్చు. ఇంత మునుకు వచ్చి ఏంటంటే సన్నగా ఉండేవి, కానీ ఇప్పుడైతే ఇది మాత్రం వెడల్పు ఉండే టాపు. నెల్లి వెళ్తే కల్టివేటర్ తగిలిచ్చేసినాం. చిన్న చిన్నవి కొంచెం మార్చుకునేవి ఉన్నాయి. ఇక పాయింట్లు 1-2 ఎక్స్ట్రా తీసేసుకొని వెళ్ళడమే. అంటే మొన్ననే వీటిని అయితే తిప్పేసినాం. ఈరోజు 10 ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా వస్తుంది. ఇది ఒకటి చూసారా, ఇది ఒకటి కొంచెం మారవాలి. అది ఒకటే పగిలింది. ఒకటి మార్చుకుంటే మనకు బ్రహ్మాండంగా ఈరోజు వర్క్ అయితే నడుస్తుంది. ఆ పాయింట్ కూడా వేసేసినాం. ఇక డీజిల్ పోసుకొని అయితే బయలుదేరడమే. 2 బండ్లు వరుసగా పెట్టి బండ్లలో డీజిల్ అయితే పోస్ట్ చేసుకోవడమే. అయితే వర్క్ అయితే బయలుదేరినాయి. మన స్వరాజ్ అయితే ఈ రోజు సపరేట్ గా వెళ్ళిపోతుంది. మన టెక్ ప్లస్ కి, మన జాండీర్ కి పోటీ ఈ రోజు. చూడాలి ఏ బండి ఎక్కువ మైలేజ్ వస్తుందో. అన్ని బండ్లలో అయితే 2000 డీజిల్ అయితే పోస్ట్ పంపిస్తున్నాను. 3 అయిపోతుందా లేకపోతే ఏ బండి తొందరగా అయిపోతుందో చూడాలి. ఈ 2 బండ్లలో ఏ బండిలో తొందరగా అయిపోతుందో చూద్దాం. మన జాండీర్ అయితే ఫైనల్లీ మన 2 బండ్లు అయితే మన చేనులో అయితే అడుగు పెట్టినాయి. మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, మేము ఏ బండి తీసుకొచ్చినా కూడా మొదటిగా వచ్చేసి మన చేనులో దున్న తర్వాతనే బయటకి పంపిస్తాం. అది ఏ బండి కొన్నా ఫస్ట్ ఆనవాయితీ మందికి. ఫస్ట్ నుంచి మనము అట్లనే చేస్తున్నాం. ఏ బండి కొన్నా కూడా మంది దున్నాకనే వేరే వాళ్ళకి పోవాలి అని. 2 బండ్లు కూడా యుద్ధానికి సిద్ధమైనాయి. 2 బండ్లకి సమానం డీజిల్ అయితే కొట్టించేసినాం. ఏ బండి సంచితో చూడాలి. మహీంద్రా టెక్ ప్లస్ మాత్రం రప్పాలు ఆడిస్తూనే ఉంది. మన జాండీర్ అయితే మాత్రం ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మన జాండీర్ అయితే మాత్రం కొత్త బండి కదా, ఇప్పుడిప్పుడే మనోడు సిద్ధం చేసుకుంటాను అన్ని.
బండి ఊత కొట్టుడు కొడుతుంది ఇలా కొంచెం ఇటు పదును తక్కువ ఉంది, ఇటు కొంచెం పదును ఎక్కువ ఉంది. పదునున్న దగ్గరను దుక్కి మంచిగా వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇవి కొత్తవి పలుగులు కాబట్టి దుక్కి అయితే బాగా వస్తుంది. అందులో ఇది మొత్తం కూడా తొక్కి ఉన్న భూమి కదా, అందువల్లనే కొంచెం గట్టిగా ఉంది. రెండు బండ్లతో రప్పలాడియాలా ఈ రోజు కల్టివేటర్లు చూడండి ఏకదాటిగా రెండు బండ్లకు తగిలిచ్చి మనమైతే వర్క్ చేస్తున్నాం. డీజిల్ అయితే సరిసమానం పోసినాం కదా, ఏది ఎక్కువ గంటలు వస్తుందో కూడా చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా 8 అయితే అవుతుంది, 6 నిమిషాలు తక్కువ 8, 7:54 అయితే అవుతుంది. ఏ బండిలో తొందరగా డీజిల్ అయిపోతుందో చూడాలి. వచ్చేసి మన మహీంద్రా టెక్ ప్లస్, దీనికి మనము కొత్త బ్లేడ్లు వేసినాం కదా, చూడండి దుక్కి ఎట్లా వస్తుందో. ఇది వచ్చేసి మన జాండీర్ దున్నిన దుక్కి, ఇది వచ్చేసి మన టెక్ ప్లస్ దున్నే దుక్కి. అంటే వీటిలో కల్టివేటర్ లో తేడా ఉంది, ఎందుకంటే ఇవి కొత్త పలుగులు అవేం పాత పలుగులు అయ్యేసరికి కొంచెం దుక్కి తేడా ఉంది, అంతే తప్ప వేరే విధంగా అయితే లేదు. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి ఎరువు చూడండి మట్టిలా అయిపోయింది, మనం అప్పుడు కుప్పల పోసి వదిలేసేసినాం. ఇది కుప్పలా ఉండేసరికి దీన్ని కూడా చెలుపుతున్నాం. జాండీర్ బండి అయితే రప్పలాడిస్తూనే ఉంది. రెండు బండ్లు కూడా పదునుండేసరికి తేలికపాటునే పోతున్నాయి. ఇలా మరి ముఖ్యంగా మనకు కావాల్సిందంటే మైలేజ్ ఏది తేడా వస్తుంది, ఏది ఎక్కువ వస్తుంది అనేదే మనకి కావాలి. ఈ వీడియోలో మాత్రం రెండు బండ్లు కూడా 44 HP గల బండ్లే. స్వరాజ్ వచ్చేసి మన టెక్ ప్లస్ వచ్చేసి 44, అదే విధంగా మన జాండీర్ బండి కూడా 44. రెండు బండ్లు కూడా 44 గల ఆస్పర్ గల బండ్లే. కానీ మహీంద్రా టెక్ ప్లస్ వచ్చేసి మనకి 4 సిలిండర్ల బండి, మన జాండీర్ వచ్చేసి మాత్రం 3 సిలిండర్ల బండి. హోరీ పోటీల మీద నడుస్తున్న మన రెండు బండ్లు జాండీర్ వర్సెస్ టెక్ ప్లస్ ధూమ్ ధామ్ చేస్తున్నాయి ఈ రోజు. బండి చూడండి ఎంత అలకగా పోతున్నాయో, పదును ఉండడం వల్ల రెండు బండ్లు కూడా అలకగా పోతున్నాయి. రప్పలాడిస్తూనే ఉన్నారు మనోళ్ళు. రెండు బండ్లు కల్టివేటర్లు వేస్తే ఒక దగ్గరనే ఉంటే మాత్రం దాదాపుగా 20 నుంచి 25 ఎకరాలు వేయొచ్చు రెండు బండ్లకు కలిపి. అంటే తిరుగుడు ఉంటే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటది, కానీ ఒక దగ్గరే ఉంటే మాత్రం ఈజీగా 20 నుంచి 25 ఎకరాలు అయితే ఈజీగా వేయొచ్చు. అంటే తిరుగుడుకి మనకి టైం పోతుంది, అదే ఒక దగ్గర ఉంటే టైం కలిసి వస్తుంది, అంతే తేడా. ఈ రోజే కదా మొదటి రోజు, గాడిలో పడడానికి టైం పడుతుంది. ఎట్లా వస్తుందో కుంకుమ వచ్చినట్టుగా వస్తుంది దుక్కి. ఎప్పుడు కూడా సీజన్ లో మనము 2000 డీజిల్ పోస్తే మార్నింగ్ సాయంత్రం 4-4:30 కల్లా ఏ బండిలోనే డీజిల్ అయితే అయిపోతుంది. ఈ రోజు ఈ రెండు బండ్లకు కూడా ముందే డీజిల్ తీసుకొచ్చి పెడదాం, అని ఏ బండికి తొందరగా అయిపోతుంది, ఏ బండికి లేట్ గా అయిపోతుందో కూడా చూసేద్దాం. ఎందువల్ల అంటే రెండు కూడా ఒకటే ఆస్పర్ గల బండ్లు, రెండు కూడా ఒకటే బండ్లు. అంటే కంపెనీలు వేరు తప్ప ఆస్పర్ అయితే ఒకటే. చూడాలి ఏ బండి ఎక్కువ మైలేజ్ వస్తుందా అని, ఏ బండి ఎక్కువ ఎన్ని ఎకరాలు దున్నుతుందా అని కూడా చూద్దాము. డీజిల్ అయితే తీసుకొచ్చి పెడదాం సాయంత్రం వరకు. ఏ బండిలో తొందరగా అయిపోతుందో చూసి మనమైతే డీజిల్ పోసేద్దాం. అయితే వర్క్ చూడండి దన్న అయిపోతుంది. రెండు బండ్లు కదా ఏకదాటిగా దాడి చేస్తున్నాయి దుక్కి మీద, కుంకుమ వచ్చినట్టుగా వస్తుంది దుక్కి అయితే. మన జాండీర్ బండికి మాత్రం మన పాత కల్టివేటర్ తగిలిచ్చినాం, మన టెక్ ప్లస్ కు మాత్రం ఉన్నది కల్టివేటర్ బాగా చేసేస్తే తగిలిచ్చేసినాం. రెండు బండ్లు కూడా దన వర్క్ అయితే చేస్తున్నాయి. మన జాండీర్ బండి ఇక్కడ మూలైతే పెడుతుంది, సాలైతే కంప్లీట్ అయిపోయింది. మన టెక్ ప్లస్ బండి మాత్రం ఇటువైపు కొంచెం ఉంటే అది కవర్ చేస్తుంది. రెండు బండ్లు కూడా రావడం వల్ల చూడండి ఎంత తొందరగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందో. ఆల్రెడీ సాల్ అయిపోయింది, ఇరవాళ్ళు కూడా స్టార్ట్ చేసేసింది మన జాండీర్ బండి. మహీంద్రా బండి ఏంటంటే ఆ మూలలు కొంచెం ఉన్నాయి, ఆ మూలలు కూడా కవర్ చేస్తుంది. రెండు బండ్లతో వర్క్ చేయాలి కానీ చాలా స్పీడ్ గా చేయొచ్చు, వర్క్ కూడా చేసినట్లుగా అనిపించదు. ఒకళ్ళకి పోటీ ఉంటది కాబట్టి వర్క్ కూడా స్పీడ్ అయ్యే అవకాశం ఉంటది. చూడండి మన స్వరాజ్ మన జాండీర్ బండి చూడండి ఎంత రప్పలాడిస్తుంది. బండి మాత్రం బీటింగ్ మాత్రం మామూలుగా లేదు, బాగా ఉంది.
బండ్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది 3వ చేను మన బండ్లు నడవడం అయితే. దాదాపుగా ఇప్పుడు సుమారుగా టైం వచ్చేసి మనకు 11:30 అయితే అవుతుంది. పొద్దున్న నుంచి ఆగకుండా కంటిన్యూషన్ గా వర్క్ నడుస్తూనే ఉంది. మంది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు అక్కడ 3 ఎకరాలు ఉంటే వేసేసిన, అది అయిపోయి ఇక ఈ వరుమల్లకైతే వచ్చేసిన. చూడండి రప్పాలు ఆడిస్తూనే ఉంది. వర్షం పడ్డది కదా, ఇక దుక్కి కూడా మంచిగానే వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత మొదటిసారి ఇంత పెద్ద వర్షం పడడం. కానీ మేబీ గింజలు పెట్టడం మాత్రం చాలా లేట్ ఈసారి. టైం కు అనుకూలమైన టైంకి అయితే వర్షం అయితే పడలేదు. ఇక మన టెక్ ప్లస్ మాత్రం కొత్త పలుగులు కాబట్టి రప్పలు ఆడిస్తూనే ఉంది. మన జాండీరికే కొంచెం పాత పలుగులేనే, కొంచెం దుక్కి అయితే తేడా ఉంది. అంటే బండి ప్రాబ్లం అని అయితే నేను చెప్పట్లేదు, పలుగుల ప్రాబ్లం. మన జాండీరు మాత్రం రప్పలు ఆడిస్తుంది. బండికి ఏ మాత్రం లోడ్ అయితే పడట్లేదు. 2 బండ్లు లోడ్ మీద అయితే పోవట్లేదు, మామూలుగానే పోతున్నాయి. ఎందుకంటే దుక్కి పదును లేకపోయినా, దుక్కి పదునున్నా ఎక్కువ బండి టైర్లు తిరిగి లోడ్ పడుతుంది. కానీ పదును సరిపోని పదును ఉంది కదా, బండ్లకైతే లోడ్ అయితే పడట్లేదు. మన టెక్ ప్లస్ ఇప్పుడే కంప్లీట్ అయ్యడానికి అయితే వస్తుంది. మన జాండీర్ మాత్రం ఏకదాటిగా దున్నుతూనే ఉంది. టెక్ ప్లస్ చూడండి, బండి హైట్ అనిపిస్తుంది, జాండీర్ కొంచెం డౌన్ అనిపిస్తుంది. మనం ఎక్కువ మహీంద్రా స్వరాజు అనేసరికి జాండీర్ తొందరగా నోట్లోకి రావట్లేదు. దాదాపు 7 సంవత్సరాల నుంచి మహీంద్రాలే కదా మనం ఎక్కువ యూజ్ చేసేది, లేకపోతే మహీంద్రా టెక్ ప్లస్ అంటున్నాం. జాండీర్ తొందరగా నోట్లోకి అయితే రావట్లేదు అనడానికి. ఈ చైన్ మాత్రం మన డిస్క్ లో దున్నాల్సింది, కానీ డిస్క్ సగం దున్నే లోపల ఇరిగి మళ్ళీ లింక్ పెట్టించడానికి అయితే వెళ్ళింది. సగం దున్నేసరికి ఇరిగింది. యాక్చువల్ గా అవతల దున్నింది కూడా మనమే, ఇదంతా కూడా దున్నాలి. అది ఎల్డింగ్ పెట్టించుకొని వచ్చి మళ్ళీ ఇది కంటిన్యూషన్ చేస్తుంది. 3 బండ్లు ఒక్కసారే ఒక దగ్గరనే నడుస్తుంది. అంటే మన ఇవైతే కల్టివేటర్లు అయితే వేరే వేరే దగ్గరికి వెళ్తాయి. మన స్వరాజ్ మా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అయితే ఏమైనా ఉంటుంది. ఆ రోడ్డు కాడ నుంచి ఇక్కడ వరకు దున్నాలి. దీని తర్వాత దీని పక్కన ఇంకా వేరే కూడా ఉంది ఇక్కడనే, అది కూడా కంప్లీట్ చేయాలి. మన 2 బండ్లు అయితే యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ సీజన్ లో ఎట్లా ఉంటదంటే ఒకటే అడావుడి ఉంటది. చేనుల్లో రైతులు తర్వాత ఒకటే ఫోన్స్, మాది దున్నంత మాది అని ఒకటే ఆడటం. ఎందుకంటే అందరు గింజలు పెడతారు కదా, గింజలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా ఉండదు. మేము ముందు పెట్టాలంటే మేము ముందు పెట్టాలంటే మేము అన్నట్లుగా ఉంటది. అందువల్లనే కొంచెం ఆరాటం అయితే మాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఎవరికి పోవాలా ఏందనేది అర్థం కాదు. అన్నైతే వరుస పెట్టుకుంటా దున్నుకుంటూనే వస్తాం. మన మహీంద్రాది ఫస్ట్ డీజిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం సుమారుగా వచ్చేసి 4:20 అవుతుంది. 4:20 మహీంద్రాది అయిపోయింది. మన జాండీర్ డీజిల్ అయిపోయిన తర్వాత ఈ మడి దున్ని పైకైతే ఎక్కింది. 2 బండ్లకి చెరొక 1000 అయితే తెచ్చేసిన. అదైతే డీజిల్ అయిపోయి ఆగడం వల్ల బండిని పక్కన పెట్టి ఉగ్గిలు అయితే మన జాండీర్లో అయితే ప్రెసెంట్ అయితే అయిపోలేదు, దాంట్లో కూడా పోస్తాం. కానీ మహీంద్రా టెక్ ప్లస్ లో అయితే తొందరగా అయిపోయింది. యాక్చువల్ గా దీంట్లో మనం బండి డెలివరీ తీసుకునేటప్పుడు 2000 అయితే కొట్టించినాం. 2 సార్లు షోరూమ్ కి వెళ్ళినాం అంతే, ఇక అంతకు మించి అయితే పోయలేదు. అదైతే మాత్రం మధ్యలో వర్క్ కి వెళ్ళింది. అంతకు మునుపు కూడా కొంచెం కొద్దిగా డీజిల్ అవుతుంది. ఒకవేళ మరి ఎందువల్ల డీజిల్ అయిపోయిందో తెలియదు. ఒకవేళ అది మైలేజ్ తక్కువ లేకపోతే ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు దాదాపుగా టైం వచ్చేసి 4:20 అవుతుంది కదా. మార్నింగ్ మనకి 8కి స్టార్ట్ అయినాయి, కేసుకోండి మీరే. ఫైనల్ గా ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే చోటుకి అయితే వెళ్తున్నా. ఇప్పుడే మన బండిలో డీజిల్ అయితే పోసినాం కదా, తుప్పుతుపా ఇక ఇక్కడ నుంచి వేరే చోటుకైతే మన 2 బండ్లు కూడా వెళ్తున్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం ఒక 5 చైన్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వెళ్ళేది 6వ వల్ల నేను లాస్ట్ వరకు చెప్తాను. మొత్తం కూడా మన బండ్లు ఈవినింగ్ వరకు ఎన్ని ఎకరాలు దున్నాయో కూడా వీడియోలో చెప్తాను. మొత్తం నుంచి మంచిగానే దున్నినాం, గుంటలు లేకుండా. ఇప్పుడు వచ్చేసరికి విపరీతమైన గుంటలు. బండ్లు చూడండి ఎంత నిదానంగా నడుస్తున్నాయో, మామూలు గుంటలు కాదు. ఎంత దున్నేసరికి మామూలుగా ఇబ్బంది పడట్లేదు. గుంటలు కదా, బండికి మాత్రం విపరీతమైన లోడ్ పడుతుంది. బండి కూడా కొంచెం నిదానంగా పోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా వానాకాలము మన మిషన్ తో కోసిన పొలమే. అప్పుడు ఏంటంటే గుంటలు 10 నుండి గుంటలు అయితే విపరీతంగా పడ్డాయి. చూడండి ఎంత పెద్ద గుంటలు. గాళ్ళల్లో బండ్లు నడిచేసరికి ఇబ్బంది కావట్లే. బండి కదలాలన్నా వద్దా అనుకుంటే కదులుతున్నాయి. చూడండి ఎంత పిల్లలు వేసినాయో. మన ప్లవ్ కనుక ఉండి లేని పదుల్లో పిల్లలు వేస్తాయి చూసారా, ఆ విధంగా వేస్తున్నాయి. బండి కదలాలన్నా వద్దా అనుకుంటా. 1 2 3 4 మళ్ళు ఉన్నాయి.
ఇవైతే కొంచెం పెద్ద మళ్ళీ చూడాలి ఏమవుతుందో మరి. ఇక నాకు తెలిసి నే లోపల మనకి చీకటి అయితే పడుతుంది, బండ్లను కూడా ఆఫ్ చేసేస్తాం. ఈ గాళ్ళలోనే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, లేకపోతే మాత్రం ఈ పార్టికల్లా వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలా. చూడండి టైర్లు తిరుగుతున్నాయి. ఒకవేళ మాన్యువల్ స్టీరింగ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉండేది. పవర్ స్టీరింగ్ అయ్యేసరికి కొంచెం చేతులకైతే భారం తక్కువ, ఇబ్బంది లేకుండా. మాన్యువల్ స్టీరింగ్ ఏంటంటే తిరుగుతూ ఒకవైపు కాబట్టి అందులో ఏళ్ళు పడి మనకి వాయడం గానీ లేకపోతే బెనకడం గానీ ఇలాంటివి జరిగేది. ఇవి కొంచెం పవర్ స్టీరింగ్ కాబట్టి మనకైతే ఇబ్బంది అయితే లేదు. కొంచెం బండ్లు కదలక టైర్లు తిరుగుతున్నాయి కాబట్టి అదొకటే ఇబ్బంది, కానీ అయితే ఇబ్బంది అయితే ఉండవు. గాళ్ళు ఈ విధంగా ఉంటే మనం స్ట్రైట్ గా వెళ్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఉండదు. నిలువు అడ్డం ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే. ఇట్లా ఒకటే స్ట్రైట్ గా ఉంటే మాత్రం మనకైతే ఇబ్బంది ఉండదు. బండ్లు కదలాలన్నా వద్దా అనుకుంటే కదులుతూనే ఉన్నాయి. ఇలాంటివి ఏంటంటే టైం ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా మనం అలసిపోవడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటివే. గుంటలలో మనము దున్నింది వేరు, మామూలుగా దున్నింది వేరు. గుంటలలో దున్నితే మనకి తేప బండి ఎగరేస్తుంది కాబట్టి చేతుల నొప్పులు లేవడం కానీ నడుము నొప్పులు లేవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మనం కూడా తొందరగా అలసిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ గా ఉంటే ఇబ్బంది అయితే ఉండదులే, కానీ అక్కడ అడ్డం నిలువ ఉన్నాయి కదా అట్లా అయితే ఇబ్బంది. ఇట్లా గజిరిబిజిగా ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఒక దగ్గరనే స్ట్రైట్గా ఉంటే మాత్రం ఇబ్బంది అయితే ఉండదు. ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. చూశారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కొక్క బండికి 3000 డీజిల్ అయితే పోసేసిన. మార్నింగ్ ఒక్కొక్క బండికి 2000 డీజిల్ పోసిన. మన మహీంద్రాలో మరి ఎందువల్ల ఏమో కానీ తొందర డీజిల్ అయితే మన జాండీర్ లో మాత్రం డీజిల్ అయిపోయక ముందే పోసి, మన మహీంద్రా డీజిల్ అయిపోయి ఒక 15-20 నిమిషాల తర్వాత మనం డీజిల్ అయితే తీసుకువెళ్ళడం జరిగింది బండి దగ్గర. యాక్చువల్ గా నేను అనుకునేది ఏంటంటే జాండీర్ లో తొందరగా అయిపోతుంది కానీ మహీంద్రాలో తొందరగా అయిపోయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి అలా పెట్టుకుంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.